5వ తరగతి తెలుగు జైగీతం టెక్స్ట్ బుక్ సొల్యూషన్స్. వినడం, ఆలోచించి మాట్లాడడం. ప్రశ్న నెంబర్ 1, గేయాన్ని రాగయుక్తంగా పాడండి. దీనికి ఆన్సర్, ఉపాధ్యాయులు విద్యార్థుల చేత గేయాన్ని రాగయుక్తంగా, భావయుక్తంగా పాడించాలి. నవభారత సంవిధాన నిర్మాత ఎవరు? దీనికి జవాబు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. 3వ ప్రశ్న, గేయ సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి. జవాబు, ఓ అంబేద్కరుడా, నీకు జయము. దళిత జనుల ఉద్ధరణ కోసం గొంతెత్తిన నీకు జయము. నీవు మానవ మందారము. నువ్వు భారతీయుల పాలిట సూర్యుడవు, రాజ్యాంగ నిర్మాతవు. పీడిత జనుల దుఃఖాన్ని నిర్మూలించి శాంతిని ప్రసాదించిన బుద్ధ భగవానుడువు. వేదాలను వేదాంతాలను చదివిన వాడవు. మనిషిగా బ్రతకడమే గొప్ప విషయమని చెప్పిన మహాశయుడువు. అస్పృశ్యతను రూపుమాపి ఎక్కువ తక్కువలను సమం చేసిన వాడవు. కుల ప్రశస్తి లేని భారత జాతిని కోరిన బోధిప్రియువు. జాతీయ సమైక్యతకు, మత ప్రమేయం లేని రాజ్యానికి, ప్రజాస్వామ్య ధర్మానికి నీవు ప్రాణమైన సంఘర్షివి. జగతికి స్వేచ్ఛను, సమతను, సౌభ్రాత్రములను అందించడానికి జన్మాంతం పోరాడిన విప్లవ వీరుడవు. అంధకారంలోని జగతికి వెలుగుని చూపినవాడవు. అజ్ఞానమనే బురదలో కూరుకుపోయిన జగతికి జ్ఞానమనే సువాసనలు చూపించిన పండితుడువు. కఠినమైన రాళ్ల వంటి జనులకు జీవం పోసిన వాడవు. ఎండిపోయిన మోడు లాంటి జీవితాలను చిగురింపచేసి మట్టి నుండి మానవులను తీర్చిదిద్దిన కారణ జన్ముడవు. ఓ అంబేద్కరా, నీకు జయము జయము. చదవడం, వ్యక్తపరచడంలో ప్రాసపదాలు గుర్తించాలి. మందార, శోధించి, భాస్కర, అధిగమించి, పుట్టి, పోటీ, పెట్టి, అమ్మ. కింది వాక్యాలు చదవండి. సంభాషణ ఆధారంగా ఎవరితో అన్నారో రాయండి. 1వ ప్రశ్న, నేను గురువు గారు. జవాబు, మోహన్ ఉపాధ్యాయునితో అన్నాడు. 2వ ప్రశ్న, చేపల వేటకు తీసుకువెళ్ళే వాళ్ళం. జవాబు, అమ్మ ఉపాధ్యాయునితో అన్నది. 3వ ప్రశ్న, గుర్తుపట్టలేకపోయాను. ఉపాధ్యాయుడు మోహన్తో అన్నాడు. 4వ ప్రశ్న, మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చేవారో. జవాబు, అమ్మ ఉపాధ్యాయునితో అన్నది. 5వ ప్రశ్న, మిగిలిన పిల్లలకు కూడా నువ్వే ప్రేరణ కావాలి. జవాబు, ఉపాధ్యాయుడు మోహన్తో అన్నాడు. కవితని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. మన జ్ఞాన సంపదను ఎలా సేకరించుకోవాలి. జవాబు, ఆత్మగౌరవంతో, కఠిన దీక్షతో మనం జ్ఞాన సంపదను సేకరించుకోవాలి. 2వ ప్రశ్న, మనం ఏ విధంగా గడపకూడదు. జవాబు, మనం సోమరిగా గడపకూడదు. 3వ ప్రశ్న, సువర్ణ అవకాశం అంటే ఏమిటి. బ్రతుకు చక్కదిద్దుకోవడానికి చదువుకోవడమే సువర్ణ అవకాశం. ప్రశ్న 4, ఈ కవిత దేని గురించి చెబుతున్నది. జవాబు, చదువు గొప్పదనాన్ని గురించి చెబుతున్నది. చదువుకోవటం వల్ల కలిగే లాభాల గురించి చెబుతున్నది. గేయం చదివి పదాలు, అర్థాలు జతపరచండి. సంవిధానం అంటే రాజ్యాంగం. తథాగతుడు, బుద్ధుడు, వేదాంతము, ఉపనిషత్తులు, యోద్ధ, వీరుడు, సూరి, పండితుడు. నెక్స్ట్ పదాలు చదవండి. పదాలకు సొంత వాక్యాలు రాయండి. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. భారతదేశం ధర్మభూమి, కర్మభూమి. జగతి ధర్మంతో నడుస్తుంది, నడిపిస్తుంది. భూమి భరించే గుణం కలిగింది భూమి. పంకం నుండి పద్మజం పుడుతుంది. వేదాంతం ఎప్పటికీ రహస్యమైనదే. మ్రోళ్ళు నీరు పోస్తే మోడు చివురిస్తుంది. తెలుగు పదాలకు అచ్చు, అంత్యము. బాలకార్మిక నిర్మాణాలకు సంబంధించి నినాదాలు తయారు చేయాలి. పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి. పని వద్దు బడి ముద్దు. పని మానేద్దాం చదువుకుందాం. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం. బాల మేధావులను తయారు చేద్దాం. పిల్లల చేతికి పనిముట్లు వద్దు, కలం పుస్తకం ముద్దు. తోటకు పూలందాం, పిల్లలకు చదువు అందాం. ఇప్పుడు భాషాంశాలు మనం నేర్చుకుందాం. విశేషణాలు అంటే నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేవి విశేషణాలు. ఇక్కడ రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఆకాశం నల్లన మబ్బులతో ఉంది.
జయంతి కొత్త కలం కొన్నది. తోలుబొమ్మలాట ప్రాచీన కళారూపం. స్వర్ణ శ్రావ్యమైన పాట పాడుతుంది. ఇక్కడ ఎర్రని, నల్లని, కొత్త, ప్రాచీన, శ్రావ్యమైన అనేవి విశేషణాలు. తర్వాత గీత గీసిన పదాలను గమనించండి. పేరా చదివి వాటిని మనం గమనించాలి. చూడండి, తాతయ్య కథ చెప్పాడు. అనూష పుస్తకం చదువుతున్నది. పుస్తకం బల్లపై ఉన్నది. ఏనుగు చెరుకుగడ తిన్నది. రవి చిత్రాలు గీశాడు. చెప్పాడు, చదువుతున్నది, ఉన్నది, తిన్నది, గీశాడు. ఇవి క్రియలు. ఇప్పుడు క్రియా విశేషణాలు ఏంటో చూద్దాం. క్రియాపదానికి ముందు కూడా కొన్ని విశేషణాలు వస్తాయి. వాటినే క్రియా విశేషణాలు అంటారు. రాము పాట చక్కగా పాడాడు. పాడాడు అనేది క్రియ, దానికి ముందు చక్కగా ఉంది కాబట్టి దీనిని క్రియా విశేషణం అని అంటారు. ఈ నిశాంత్ వేగంగా పరిగెడతాడు. వేగంగా అని పెట్టాలి. సక్రు చెట్టుపైకి గబగబా ఎక్కాడు. గబగబా ఆన్సర్. తేజు అందంగా నాట్యం చేస్తుంది. అందంగా అనేది రాయాలి. గౌతమ్ డ్యాష్ నడుస్తున్నాడు. నెమ్మదిగా నడుస్తున్నాడు. ఎలా బ్రతకడం గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పాడు. మనిషిగా బ్రతకడమే గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పాడు. మీ తరగతి గదిలో చదువులో వెనుకబడిన విద్యార్థికి నీవు ఏ విధంగా సహాయం చేస్తావో జవాబు. పాఠంలో అర్థం కాని విషయాన్ని మళ్ళీ తనకు అర్థమైన రీతిలో చెప్తాను. చదివే విధానం నేర్పిస్తాను. చక్కని దస్తూరి నేర్పిస్తాను. చదివిన దానిని ధారణ చేయిస్తాను. 1కి 2 సార్లు చూసి మరియు చూడకుండా వ్రాయిస్తాను. అప్పచెప్పుకుంటాను. ఇన్ని విధాల ఆ వెనకబడిన విద్యార్థికి మంచి మార్కులు వచ్చేలా సహకరిస్తాను. ప్రశ్న నెంబర్ 3. భవిష్యత్తులో నీవు ఏమవ్వాలనుకుంటున్నావు? దానికి నువ్వు ఏం చేస్తావు? భవిష్యత్తులో నేను మంచి ఉపాధ్యాయుడిని అవుదాం అనుకుంటున్నాను. అందుకు నేను ఇప్పటి నుండే శ్రమిస్తాను. ఎంతో జ్ఞానాన్ని పొందడానికి ఎన్నో గ్రంథాలు చదువుతాను. ముందుగా మా మాస్టర్ గారిని అనుసరిస్తాను. వారి సూచనలు సలహాలు పాటిస్తాను. ఈ విధంగా ఎంతోమంది భావి భారత పౌరులను తీర్చిదిద్దే గురువునవుతాను. 4వ ప్రశ్న. అంబేద్కర్ గురించి రాయండి. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. దళిత జనులను ఉద్ధరించిన సూర్యుడు. భూమి మీద సమస్త పీడిత జనుల దుఃఖాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించిన బుద్ధుని వంటివాడు. అస్పృశ్యతను రూపుమాపినవాడు. మనిషిగా బ్రతకాలని బోధించిన కారణజన్ముడు. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.